హాయ్ ఫ్రెండ్స్, క్యాన్సర్కు ప్రకృతిలోనే ఒక అద్భుతమైనటువంటి మందు ఉందని, కానీ దాన్ని ల్యాబ్లో తయారు చేయడం అసాధ్యమని ఇన్నాళ్ళు సైన్స్ భావించింది. అయితే తాజాగా ఒక వింత మొక్కలో ఉండే అరుదైన రసాయన ఫార్ములాను శాస్త్రవేత్తలు ఛేదించారు. ల్యాబ్లో క్యాన్సర్ మందులను అత్యంత చౌకగా వేగంగా తయారు చేయబోతున్నటువంటి ఆ మాయా ఎంజైమ్ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, ఒకాగాన్ మరియు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తల బృందం ఉమ్మడిగా నిర్వహించింది. లీడ్ ఆథర్ తువాన్ అన్యుగేన్, ప్రొఫెసర్ తుతియై డాంగ్ నేతృత్వంలోని టీం మెంట్రాగైనా పర్వాపోలియా అనే మొక్క జన్యువులను విశ్లేషించి ఈ అద్భుతాన్ని సాధించారు. దీనికి సంబంధించిన వివరాలు ది ప్లాంట్ సెల్ జనరల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన అంతా మింట్రాపిలిన్ అనే ఒక అరుదైనటువంటి రసాయనం చుట్టూ తిరుగుతోంది. ఇది మన కాఫీ మొక్కల కుటుంబానికి చెందినటువంటి మింట్రాగైనా ఉంకిరాయ అనే ఉష్ణమండల చెట్లలో అత్యంత స్వల్ప పరిణామంలో దొరుకుతుంది. ఈ రసాయనానికి క్యాన్సర్ గడ్డలను మరియు శరీరంలోని వాపులను తగ్గించే అసాధారణమైనటువంటి శక్తులు ఉన్నాయంటూ కూడా శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. ఈ రసాయనం యొక్క ఆకృతి చాలా వింతగా ఉంటుంది. దీన్ని స్పీరో యాక్సిండోల్ ఆల్కలాయిడ్స్ గ్రూప్ గా పిలుస్తారు. ఇవి అణువులు స్థాయిలు ఒక వింతైనటువంటి మెలికలు తిరిగినటువంటి రింగ్ ఆకారంలో ఉంటాయి. ఈ మెలికల వల్లే వీటికి అంతటి మెడికల్ ఫీవర్ వస్తుంది. ప్రకృతి అసలు ఒక సాధారణమైనటువంటి అణువును అంత వింతగా ఎలా తిప్పగలుగుతోందో అనే మర్మాన్ని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. ప్రొఫెసర్ తుతుయై డాంగ్ వివరణ ప్రకారం ఈ మొక్క యొక్క లోపల ఉన్నటువంటి ఖచ్చితమైన ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ లాగా పనిచేసే 2 కీలక ఎంజైమ్లను వారు కనిపెట్టారు. అందులో ఒక ఎంజైమ్ అణువును సరైనటువంటి 3D ఆకృతిని ఇస్తే, ఇక రెండో ఎంజైమ్ దాన్ని నేరుగా క్యాన్సర్ను చంపే మెట్రాఫిలిన్గా మారుస్తుంది. ఇన్నాళ్ళు మిస్ అయినటువంటి ఈ 2 లింకులను పట్టుకోవడంతో మొక్కల సహాయంతో లేకుండానే ఇక ల్యాబ్లో ఈ మందును తయారు చేసే దారిలో దొరికిందన్నట్టు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే, ఈ అరుదైన రసాయనాలు మొక్కల్లో ఎంత తక్కువగా ఉంటాయంటే వాటి నుండి మందులు తీయడం చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఇప్పుడు ఈ ఎంజైమ్ల ఫార్ములా తెలియడం వల్ల గ్రీన్ కెమిస్ట్రీ పద్ధతిలో పర్యావరణానికి హాని లేకుండా ఫ్యాక్టరీలోనే ఈ క్యాన్సర్ మందులను భారీగా అత్యంత చౌకగా తయారు చేయవచ్చు. భవిష్యత్తులో ప్రాణాలు కాపాడే మరిన్ని కొత్త రకాల ఔషధాల తయారీకి ఇదొక పెద్ద పునాది కాబోతోంది. చూసారుగా ప్రకృతి ఎంతటి గొప్ప సైంటిస్టో. మొక్కల కణాల్లో దాగున్నటువంటి ఆ చిన్న ఎంజైమ్ రహస్యం రేపు లక్షలాది మంది క్యాన్సర్ రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతోంది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.